క్రమంలో భాగంగా ప్రజలకిను అతనికి గ్యాప్ పెరిగిపోయింది కాబట్టి 2004లో ఓడిపోవడం జరిగింది. 14-19లో ఈ 2004 నుంచి 9-14 మధ్యలో ఏదైతే రాజశేఖర ప్రభుత్వంలో మామూలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు విపరీతంగా కరప్షన్ చేసి అభివృద్ధి చెందారో దాన్ని 14-19లో వీళ్ళు ఫాలో అయ్యారు. కాబట్టి విపరీతమైన 14-19లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అంత అవినీతి కావచ్చు ఎప్పుడు జరగలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత. అందువలన 23 సీట్లకు పరిమితం చేయారు. సరే, ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమవుతుందంటే విజయచంద్ర గారు, ఇప్పుడు 19లో 23 సీట్లు 151 కాస్త 5 వెళ్ళిపోయి 11 వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు 164 ఇదే లైన్లో కొనసాగితే 164లో 1-4 వెళ్ళిపోయి 6 మిగులుతాయి వీళ్ళకి. 23లో సగం 11లో మోరల్లెస్ సగం 6 అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు నేను చెప్తున్నాను. నా విషయాలు, నా అభిప్రాయాలు కూడా చెప్పట్లేదు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నా చెప్తున్నాను. ఈ నేపథ్యంలో ఏదైతే రాధాకృష్ణ గారు లేవనెత్తినటువంటి పాయింట్లు అన్నీ కూడా సబబైన పాయింట్లు. ఒకటి, బీజేపీ కేంద్రంలో ఏదైతే చేస్తుందో ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ని ఏ అలయన్స్ పార్ట్నర్ కూడా బాగుపడింది లేదు వాళ్ళతో స్నేహం చేసి. ప్రతి అలయన్స్ పార్ట్నర్ కూడా ప్రతి రాష్ట్రంలో దెబ్బతిన్నారు తప్పితే వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఏ అలయన్స్ పార్ట్నర్ అని పెట్టుకున్నప్పుడు బీజేపీ అభివృద్ధి చెందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో బీజేపీతో పొత్తు అనేది బీజేపీ అభివృద్ధి చెందడం కోసంగా తప్పితే అలయన్స్ పార్ట్నర్ అభివృద్ధి చెందడం కోసంగా కాదు. ఆ నేపథ్యంలో రాధాకృష్ణ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ బీజేపీ పూర్తి స్థాయిలో ఒకవైపు ఉండేటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని తగ్గించడానికి ఏమాత్రం ఇష్టం లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డిని కొద్దిగా తగ్గినా కూడా ఆ స్పేస్ కాంగ్రెస్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అనేది దేశవ్యాప్తంగా బీజేపీకి పోటీ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తగ్గించడానికి బీజేపీ ఏ మేరకు కూడా ప్రయత్నం చేయదు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ ఎజెండాతో వాళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా తయారు చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు నిమగ్నమైనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాత్రం ఎమ్మెల్యేల అవినీతిని ఎక్కడ చంద్రబాబు నాయుడుగా ప్రశ్నించినటువంటి దాఖలాలు కానీ, అధికారుల అవినీతి కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం మీద పట్టు కావచ్చు. గతంలో అధికార యంత్రాంగం మీద ఉన్న పట్టు ఇప్పుడు లేదు, గతంలో ఎమ్మెల్యేల మీద ఉన్న పట్టు ఇప్పుడు లేకుండా పోయిందండి. కారణం కూడా అండి 89-94 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ క్యాడర్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయగలిగాడు. అప్పుడు ఆ వేవ్ లెంగ్త్ ఉన్నది 95-99 దాకా పనిచేసింది. అది 99 తర్వాత డిస్కనెక్ట్ అయిపోయింది. రైట్ సార్, నేను మీతో మళ్ళీ ఇస్తాను అవకాశం. ప్రొఫెసర్ జ్యోత్స్న గారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చాగంటి గారి క్లాసెస్